దశల వారీగా మా పోరాటాలు ఇంతవరకు చేసుకుంటూ నిన్నటి దినాన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 జిల్లాల నుంచి మేము ధర్నాకని వెళ్ళాం. ధర్నాకి వెళ్తే రాత్రి వరకు జరిగింది. తెల్లవారుజామున వాళ్ళు నిద్రనిస్తున్న వాళ్ళ మీద నుంచి దుర్మార్గంగా వాళ్ళు ఉన్న చోటనే వాళ్ళ టెంట్లన్నీ కూల్చేసి కరెంటు వైర్లు పీకేసి వారిని నిర్బంధించి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో కూడా వాళ్ళని తీసుకెళ్ళిపోవడం అనేది మా నాయకుల్ని, అక్కడ ఉన్నటువంటి మా అంగన్వాడీ టీచర్లని, హెల్పర్లని అందరిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారిని వెంటనే విడుదల చేయాలి. వారికి మద్దతుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల ముందు, ఎంఆర్ఓ ఆఫీసుల ముందు కూడా ఈ యొక్క ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే మాకు గతంలో ఇచ్చిన హామీలు 9 హామీల్లో 8 అమలు పరిచేసాం, ఇంకా ఒకే హామీ అని అంటున్నారు. ఒకటి, మా అంగన్వాడీకి వచ్చే సరుకులు లెక్క ఎక్కువే తప్ప మాకు వచ్చే జీతంలో బరువు తక్కువైనటువంటి పరిస్థితులండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ బ్రతకడానికి 26,000 కనీస వేతనం అని గతంలోనే చెప్పడం జరిగింది. కనీసం ఇప్పుడు 11,500కు చాలీ జీతంతో మా యొక్క ఫ్యామిలీని మేము చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఈడ్చుకురావాల్సి వస్తుంది. అందుకు ప్రభుత్వం మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. అలాగే నిర్బంధించిన వారిని వెంటనే విడుదల చేయాలి. మాకు మా న్యాయమైన కోరికలు పరిష్కరించి మాకు ఇప్పుడు కనీస వేతనం ఇవ్వాలని మేము బ్రతికేటటువంటి బ్రతుకులు ఒక్కసారి గమనించి ప్రభుత్వం దిగివచ్చి తన మండు వైఖరిని వదిలి మా జీతాలు పెంచాలని ఆశిస్తున్నాం. నా పేరు సుజాత అండి, ప్రాజెక్టు కార్యదర్శిని. మేము నిన్నంతా టీచర్స్, హెల్పర్స్ అంతా కలిసి విజయవాడ ధర్నాకి వెళ్ళాము. మహాధర్నా నిన్న సాయంత్రం వరకు సానుకూలంగానే జరిగింది. సాయంత్రం వరకు ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ భోజనాలు చేసి నిద్రిస్తుండగా దుర్మార్గంగా అర్ధరాత్రి తాళ్లతో కట్టేసి వాళ్ళని బంధించి కొంతమందిని అటు పడేసినట్టుగా చేసి, అలాగే మా రాష్ట్ర కార్యదర్శి ఎవరో బేబీరాణి గారికి చెయ్యి కూడా విరిగిపోయిందండి. చాలామందికి కాళ్ళు చేతులు కూడా నొప్పులు పట్టేయటం ఆ పరిస్థితి జరిగింది. తర్వాత వాళ్ళని బస్సులు ఎక్కించుకుని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయారు. చిత్తూరు, కడప, అలాగే దమ్మాయిగూడెం అట్టేసి ఎక్కడెక్కడికో వాళ్ళని తీసుకెళ్ళిపోవడం అది జరిగిందండి. ఇదైతే చాలా దుర్మార్గంగా మరి ప్రభుత్వం చేసింది. అంచేత వెంటనే ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యలను పరిష్కరించి, అలాగే మా సమస్యలను వారు పరిష్కరించి మాకు న్యాయం చేయాలని మేము ఇక్కడ ధర్నా